బట్ రియల్లీ అన్న నందిని చూస్తే భలే అనిపిస్తుంది ముచ్చటగా. అంటే చిన్నదైనా కానీ సూపర్ యాక్టివ్. ఇప్పుడు ప్రెసెంట్ ఫేమ్ టైమ్ మీడియాలో తను చాలా యాక్టివ్ గా వీడియోస్ చేస్తుంది. మేబీ మీరు అసలు ట్రైన్ కూడా చేయక్కర్లేదు కదా తన్ని? లేదు గైడ్ చేయక్కర్లేదు. అసలు ఏదైనా సరదాగా ఇలా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు చెప్పేస్తాం అంతే, ఇలా చేయి అని. అబ్బా నాన్న నాకు తెలిసి ఉంటుంది అనమాట. సో దాన్ని తెలిసింటే చేస్తుంది, బాగానే చేస్తుంది. మీరేదో పాప యాక్టర్ చేయాలనుకుంటుంటే పాప డైరెక్టర్ అయ్యే లక్షణాలు ఎక్కువ కనబడతాయి. హ్యాపీ కదబ్బా, ఏదో మొత్తంగా ఈ ఫీల్డ్ వదలకూడదు. అన్న నిజంగానే ఒకవేళ రేపు నందిని పెద్ద అయిన తర్వాత అఫ్కోర్స్ అంటే ఇప్పుడు ఒక ఏజ్ లో ఉంది, టీన్స్ లో ఉంది, కొద్ది రోజులు పోయిన తర్వాత హీరోయిన్ గానో లేకపోతే ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను అంటే, ఇప్పుడు మీరంటే సీరియల్స్ దాకా ఉన్నారు అంటే, మీరు ఇన్ ద సెన్స్ శ్రీవాణి గారు, రేపు పొద్దున్న నందిని మూవీస్ వెళ్తాను అందనుకో, పంపిస్తారా? అయ్యో మూవీస్కి వెళ్ళనన్నా సరే పంపిస్తాను నేను. కంపల్సరీగా. అయ్యో నా ఏమైంది కదా, మంచి మూవీ ఆర్టిస్ట్. మేబీ మూవీ సీరియల్స్ ఏదైనా ఒకటి, నా దృష్టి అన్నీ ఒకటే, కానీ ఫస్ట్ సిల్వర్ స్క్రీన్ కదబ్బా. నాది శ్రీవాణి కోరిక ఉండేది, మేము నెరవేర్చుకోలేదు. అంటే ఒక బంజారా సినిమా ఒకటి చేసాం అనుకో, సెల్యూట్ మూవీ, అది థియేటర్లో వచ్చింది. కానీ నందిని డెఫినెట్గా మా కూతురన్నా పెద్ద స్క్రీన్లో చూడాలి అనుకుంటాం కదా. బికాస్ అది కూడా అంటే జనరల్గా ఇది ఇండస్ట్రీలో ఉన్న టాకే. దాని గురించి ఒకసారి అఫ్కోర్స్ మనం ఈ విషయం గురించి ఆఫ్ స్క్రీన్ డిస్కస్ చేసుకున్నాము. మన పిల్లల్ని పంపించాలి అనేసరికి ఇండస్ట్రీకి కొన్ని చూసుంటాము, కొన్ని ఫేస్ చేసి ఉంటాము. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ అనేసరికి ఒక భయం ఉంటుంది చాలా మంది పేరెంట్స్కి. అమ్మ అక్కడికి వెళ్తే మా అమ్మాయిని ఏమన్నా లైక్ అంటే రేప్ చేస్తారా? రేప్ ఎందుకు చేస్తారు, మరి ఇంకేంటి, బలవంతం చేస్తారా? బలవంతం కూడా తాళ్ళతో చేతులు కాలు కట్టేసి రూమ్లో పడేస్తారా? మన భయం ఏంటమ్మా, పేరెంట్స్కి భయం ఎందుకు ఉంటుంది? పేరెంట్స్కి భయం ఎందుకు అంటే, ఇండస్ట్రీకి వెళ్ళారు అంటే బయట వాళ్ళ గురించి ఏదో తక్కువ చేసి మాట్లాడతారు అన్న ఒక భయం ఉంటుంది. ఏముండదు, సమాజంలో మనం ఫేస్ చేస్తామా అంటే ఎప్పుడు ఫీల్ అవుతారు, కానీ అదే పిల్లలు పబ్కి వెళ్తే ఏం ఫీల్ అవ్వరాలు. నేను చాలా మంది కూడా అనుకుంటున్నాను, ఈ మహిళా సంఘాలు కొన్ని ఉంటాయి కదా, నేను మామూలుగా ఎప్పుడు పబ్స్కి వెళ్తుంటాను కదా, అక్కడ చాలామంది అమ్మాయిలు ఉంటారు కదా, ఇక్కడ రాలింటే ఆ మహిళా సంఘాలు బయట ఏదైనా ఒక అమ్మాయి తక్కువ మాడితే ఏంటండి ఒక ఆడది అని చెప్పి అంటారు. పబ్స్ వల్ల అమ్మాయిలు తిరుగుతుంటే ఏమన్నారు ఏంటి అనిపిస్తుంటుంది అన్నారు. ఓహో అంటే పాష్ పెద్ద కల్చర్ వాళ్ళని ఎవరు ఏమన్నారు అనమాట, వాళ్ళు ఏం చేసినా కరెక్టే. అంటే ఓపెన్ గా మాట్లాడాలి అంటే ఇండస్ట్రీ అనేసరికి కాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి ఒక మాట బాగా ఫ్యాషన్ అయిపోయింది అది. అంటే వీళ్ళందరూ ప్యాషన్తో ఇండస్ట్రీకి వెళ్తూ ఉంటారు. నాకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, ఒక శ్రీలీల గారు కానివ్వండి, ఒక సాయి పల్లవి గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ బయట ఎంబీబీఎస్లు చేస్తూ ఇండస్ట్రీలో ఉన్నారు అంటే వాళ్ళకి అవసరం లేదు కదా ఇలాంటివి చేయాల్సిన అవసరం. కానీ ఎందుకు ఇండస్ట్రీలో ఈ టాక్ అనేది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది? ఎందుకు నడవదు అంటే ఇండస్ట్రీలో పైకి రాని వాళ్ళు చేసే మాటలు, చెప్పే మాటలు ఇవన్నీ. నువ్వు కాస్టింగ్ కావచ్చు ఉంది ఇక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మమ్మల్ని వాడుకుంటారు అని చెప్పే అమ్మాయిల లిస్ట్ అంతా తీసుకో. ఇప్పుడు ఎవరైనా చెప్పారు వాళ్ళ ఇండస్ట్రీలో పైకి వచ్చారా? నీకు ఎప్పుడైనా తమన్నా చెప్పిందా, త్రిష చెప్పిందా, అనుష్క చెప్పిందా, శ్రీలీల చెప్పిందా, సాయి చెప్పారు? వీళ్ళు ఎవరైనా ఇప్పుడు చెప్తారు? అసలు మాట్లాడరు కదా. అంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి. అదే అంటున్నాను, సక్సెస్ లేని వాళ్ళే వేరే వాళ్ళ మీద ఏడుస్తారు, వేరే వాళ్ళ గురించి బ్రాడ్ ప్రాపగండా చేస్తారు. ఎవడైతే లైఫ్లో సక్సెస్ అవుతాడో అసలు వేరే వాళ్ళని పట్టించుకోడు, వాడు దూసుకెళ్తుంటారు అనమాట. సో ఈ కాస్టింగ్ కావచ్చు ఉంది, ఇవన్నీ ఫేక్. ఎక్కడ ఉండదు చెప్పు, ఏ ఫీల్డ్ ఉండదు చెప్పు. లాస్ట్ కూడా చెప్పాను కదా, ఏదో ఒక స్కూల్లో ప్రిన్సిపల్ 10th క్లాస్ అమ్మాయిని నువ్వు నాతో స్పెండ్ చేయి, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ చేస్తా అని చెప్పాడు. అది బయటకు వచ్చేసింది వీడియో, TV9లో TV5 వేసారు. అలాంటి ఇప్పుడు మరి పిల్లలందరినీ స్కూల్ పంపించడం ఆపారు మేము. చదవకూడదమ్మా, పిల్లలు స్కూల్కి వెళ్తే ప్రిన్సిపల్తో పడుకోవాలంట, చదువు ఫీల్డ్ మంచిది కాదు అని చెప్పాలి పిల్లలకి. అలా కాదు కదా. సో ఎక్కడో ఏదో ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. దానికి పేరెంట్స్కి నిజంగా పేరెంట్స్ అందరూ చెప్తున్నాను, భయం అని నువ్వు అదే పబ్కి బార్కి పంపిస్తున్నట్టు సినిమా ఇండస్ట్రీకి పంపిస్తున్న భయం అనే పదమే నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు, మీరు చాలా ఈజీగా నంబర్ ఇచ్చేస్తారు ఎవరికైనా అంటే నేను అసలు భయం లేని చాలా ఈజీ కాంటాక్ట్లో ఉంటాను. అయ్యో నా నెంబర్ ఇన్స్టాగ్రామ్ అన్ని పెట్టేస్తాను, ఫోన్ నెంబర్. బేసిక్ గా ఎవరు నంబర్ ఇవ్వడానికి ఇష్టపడరు బయట, నంబర్ ఇచ్చిన దగ్గర నుంచి ఊరికే ఫ్యాన్స్ అని ఫోన్ నాకు వస్తున్నాయి. ఫోన్ ఇప్పుడు మీకు ఆఫర్స్ ఇప్పి మన ఎవరైనా కాల్స్ చేస్తుంటారా? అయ్యో ఎప్పుడు. ఇంకోటి చాలా మంది ఇండస్ట్రీలో కూడా ప్రవీణ గారు లాంటి వాళ్ళు కూడా చెప్తారనమాట, విక్రమ్ పాపం ఈ అమ్మాయికి ఛాన్స్ ఇవ్వండి, ఈ అబ్బాయికి ఛాన్స్ ఇవ్వండి, ఫోన్ చేస్తూ ఉంటారు. నాకు అలా ఎవరికైనా ఛాన్స్ ఇప్పింటే చాలా ఇష్టం అనమాట. బేసిక్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు. నాకు ఎక్కడ ఇప్పించలేదు. నువ్వు యాంకర్ కదబ్బా, నేను నీకు కూడా చెప్పాను, ఫేమ్ టీమ్ మీడియాకి రా,
ఒక మంచి షో ప్లాన్ చేస్తాను నిన్నే పెట్టి అని చెప్పి. నీకు ఇష్టమైంది ఏంటి యాంకర్ కదా. విక్రమ్ అన్న చెప్తారు, కాకపోతే విక్రమ్ అన్న దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే విక్రమ్ అన్న ఉన్నంత బిజీగా మాక్సిమం ఎవరు ఉండరు. బిజీ కాదు కానీ ఇక్కడ నా పదం నాకు ఇష్టం లేదు కానీ నిజంగా బిజీగా ఉంటాను. బిజీని కాదబ్బా, నేను పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా యాక్టివ్గా ఉండంటే ఇష్టం నాకు. ఏదో పనిలో యాక్టివ్గా అమ్మో, ఉంటాను. నిజంగానే ఎక్కువసేపు మొబైల్ చూస్తే నాకు మెండెప్పి వస్తుంది, అవును. ఎక్కువ కాల్స్ మాట్లాడితే తలనొప్పి వస్తుంది. నీకు మెండెప్పి వస్తుంది, నాకు కసి వస్తుంది మొబైల్ చూస్తుంటే. సూపర్గా అసలు మొబైల్ అన్ని పనులు చేసేసి అనిపిస్తుంటుంది. నేను మీతో ఒక డే ట్రావెల్ చేస్తే మనం ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు నేను శ్రీవాణి గారు వెనక కూర్చొని ఉన్నాం, ముందు కూర్చొని మనం బయటికి వెళ్ళి వచ్చే వరకు మీరు మొబైల్లోనే ఉన్నారు. నేను శ్రీవాణి గారితో ఉన్నా, బా ఏం మనిషి అసలు ఈయన కొంచెం కూడా స్ట్రెయిన్ అవ్వరా అంటే ఆయన గురించి మనం పట్టించుకోవడం మంచిది అన్నారు ఆవిడ. అందుకు అనిపించింది అసలు అంతసేపు మొబైల్ చూసి 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 మీకు ఐ మీన్ అంటే ఏం అనిపించదా? నేను మొబైల్ ఏదో యూట్యూబ్ అవి చూడండి కదా, వర్క్సే నా వర్క్స్ అంతా మొబైల్. ఎవరితో చాటింగ్ అన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా సరే, వీడియో ఎలా వచ్చింది, ప్రోమో చూడాలి, కొత్త ఐడియాస్ కోసం మన మొబైల్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అప్పుడప్పుడు శ్రీవాణి ఇలా తాలిస్తుంటుంది, పసుపు తాలిస్తుంటుంది అనమాట, కట్టండి దానికి అని చెప్పి. నా సౌత్ అండి ఇది, మీరు మొబైల్తో ఎక్కువ ఉంటారు, కట్టండి దీనికి తాలని చెప్పి. అది మీ చేతిలో అంతసేపు చూస్తే నాకే ఇరిటేషన్ వచ్చింది ఆ రోజు. పాప ఆవిడకి రావడానికి ఏముంది కానీ నేను అన్నా, అబ్బా ఎట్లా భరిస్తున్నారండి విక్రమ్ అన్నని అంటే అలవాటైపోయింది అందావిడ. 25 ఏళ్ళు నుంచి కదా పరిచయం, అలవాటైపోయింది. పెళ్ళయి 15 years, పెళ్ళి 18 years 2007 కదా. చైల్డ్ మ్యారేజ్. ఎవరు? ఆవిడది. చిచి, ఆవిడది 18 years చేసుకున్నా. ఈరోజు 18 years నిండి దొంగ 18 రాలేదు శ్రీవాణి గారికి. పెళ్ళికి వచ్చాయి, అందుకే పెళ్ళికి ఆగాం కదా. పెళ్ళప్పటికి 18 వచ్చాయా? 18 వచ్చినట్టు తాళి కట్టాం. అందులో మా నాన్న కూడా కదా, మా నాన్న అంత పద్ధతి అడ్వకేట్. సెప్టెంబర్ 2, 2007కి శ్రీవాణి 89లో పుట్టింది. లెక్క కూడా వేసుకోవచ్చు, ఒరిజినల్ చెప్పేస్తున్నాను. అంటే మేము ఏం చెప్పినా భయపడం కదా. 89లో పుట్టింది 2007కి. సెప్టెంబర్ 2కి 18 years కంప్లీట్ అయ్యాయి. సెప్టెంబర్ 5th మ్యారేజ్ 2007.